చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కార్వేటి నగర్ మండలం చౌటూరు గ్రామంలో తుఫాన్ కారణంగా ఇల్లు కోల్పోయిన జ్ఞానమ్మకు ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఆర్ థామస్ 50,000 రూపాయల చెక్కును ఆర్థిక సహాయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తుఫాన్ కారణంగా ఇల్లు కోల్పోయిన జ్ఞానమ్మకు ప్రభుత్వం తరపు నుండి 50,000 రూపాయల చెక్కును అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా 2,90,000 రూపాయలను త్వరలోనే అందిస్తామని బాధితురాలికి భరోసా కల్పించి హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్పందిస్తూ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్, సింగిల్ విండో అధ్యక్షులు జనార్దనరాజు, ఎమ్మెల్యే సోదరుడు రాజా, టీడీపీ నాయకులు మురళీరాజు, నియోజకవర్గం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను పెట్టిన రిక్వెస్ట్కు స్పందించి అక్కడ నుంచి ఇన్స్పెక్షన్ టీం వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఇమీడియట్గా 50,000 ఆర్థిక సహాయం మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 50,000 వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దీంతో ఆగకుండా డిస్టిక్ ద్వారా, చిత్తూరు డిస్టిక్ ద్వారా ఇంకొక 90,000 ఆర్థిక సహాయం వీళ్ళకి మనం ఇస్తున్నాము. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2,35,000 కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా తొందరలోనే ఈ డబ్బులు కూడా శాంక్షన్ చేస్తాము. సో ఒక 50,000, ఒక 90,000, ఒక 2,35,000 ఇవన్నీ కూడా మన జ్ఞానమ్మకి చౌటూరు గ్రామానికి వాళ్ళ ఇంటికి ఇస్తున్నాము. సో తొందరగా వాళ్ళు గుడిసెల నుంచి పూరీలు వదిలేసి వాళ్ళకి మంచిగా ఆర్సీసీ స్లాబ్ వేసి మంచిగా ఇల్లు కట్టుకోవాలి. దానికి లోకల్గా ఉండే నాయకులందరూ కూడా సపోర్ట్ చేసి ఆ మిగతా డబ్బులు కూడా ఆవిడకి చేరేటట్టుగా చేస్తాము. తొందరగా గుడిసెళ్ళు తీసేసి మంచిగా మిద్దెళ్ళు మంచిగా కట్టుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఊరికి వచ్చినప్పుడు ఇది మా పక్క ఊరు అల్లాగుంట, నా ఊరు అల్లాగుంట, దాని పక్క ఊరు ఇది. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ అందరూ పెద్ద మనుషులందరూ ఏం చెప్తున్నారంటే శ్మశానానికి దోవ సరిగ్గా లేదు, అవన్నీ కూడా గత ప్రభుత్వం చెప్తే కూడా ఏం పెద్దగా పట్టించుకోలేదు, మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నాకు రిక్వెస్ట్ ఇప్పుడే చెప్పారు. తొందరలోనే నేను ఆ శ్మశానానికి కూడా మొత్తం కూడా క్లియర్ చేసి దానికి దోవ ఏర్పాటు చేసి ఆడ ఫెన్సింగ్ కూడా నీట్గా వేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా పక్కన గ్రామం కృష్ణ సముద్రంలో కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే చెరువులో పోయేసి జగనన్న కాలనీ ఇచ్చేశారు. అక్కడ ఇల్లు కట్టుకునేశారు. రోడ్లో మొత్తం కూడా చెరువు నీళ్ళు అంతా కూడా వచ్చేసాయి. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, బయటికి రాలేకుండా పోతున్నారు. కరెంటు మనం ఇస్తే నీళ్లలో ఏదైనా షాక్ కొడుతుందని భయభ్రాంతుల్లో జనాలు ఉన్నారు. నీళ్లు తగ్గుతానే దానికి కూడా కొద్దిగా మట్టి హై లెవెల్లో వేసి ఆ రోడ్డు కూడా క్లియర్ చేస్తాం.